ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా నటించిన మూవీ హరిహర వీరమల్లు జూలై 24న ఈ సినిమా విడుదలైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా టికెట్స్ కౌంటర్ వద్ద మంచి కలెక్షన్లనే వసూలు చేస్తుంది. ఫస్ట్ రోజు పవర్ స్టార్ కెరీర్లోని అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లను వసూలు చేసింది ఈ సినిమా విడుదలై ఈ రోజుతో 11 రోజులు ముగుస్తుంది. ఈ సినిమా వీకెండ్స్ వచ్చే వరకు భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. ఆదివారం ఈ రోజున వీకెండ్ కావడం వల్ల భారీగా కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఏ ఏరియాలో ఎంత కలెక్షన్లు షేర్ వసూలు చేసిందో చూద్దాం. నైజాం 23,04,00,000 షేర్, సీడెడ్ 9,96,00,000 షేర్, ఉత్తరాంధ్ర 10,28,00,000 షేర్, తూర్పుగోదావరి 7,12,00,000 షేర్, పశ్చిమ గోదావరి 6,18,00,000 షేర్, కృష్ణా 5,05,00,000 షేర్, గుంటూరు 6,28,00,000 షేర్, నెల్లూరు 3,80,00,000 షేర్, ఓవర్సీస్ 9,85,00,000 షేర్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 7,66,00,000 షేర్ వసూలు చేసింది. 10 రోజుల్లో ఈ సినిమా 96,78,00,000 షేర్ వసూలు చేసింది. మరి 11వ రోజు వీకెండ్ ఆదివారం ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 11వ రోజు మల్టీప్లెక్స్లలో, సింగిల్స్ థియేటర్లలో హౌస్ఫుల్స్ బోర్డు పడ్డాయి. జిల్లాలలో కూడా మంచి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఓవరాల్గా 11వ రోజు మంచి థియేటికల్ ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ రోజు థియేటర్ ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మ్యానిక్ షో 28%, మ్యాట్నీ షో 29%, ఫస్ట్ షో 30%, సెకండ్ షో కూడా 30% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే 11వ రోజు 2 కోట్ల షేర్, 3 కోట్లన్నర గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. మిక్స్డ్ టాక్తో 11వ రోజు ఇంత గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. శనివారంతో పోలిస్తే ఈ సినిమా ఆదివారం 50 లక్షల షేర్ ఎక్కువగా వసూలు చేయనుంది. 11 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 98,78,00,000 షేర్, 171,72,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 23 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది. ఏది ఏమైనా హరిహర వీరమల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద గ్రోత్ చూపించడం చాలా మంచి పరిణామం అని చెప్పాలి.